అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రస్తుత వేసవిలో బొప్పాయిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, దాల్వావరిని నష్టపరుస్తున్న సుడిదోమ సమగ్ర నివారణ, ఎండాకాలం కోళ్ల ఫారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు దాల్వా వరిలో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. నానాటికి పెరుగుతున్న ఎండలకు ఏప్రిల్ చివరి వరకు వరికి సుడిదోమ వదలని చీడలా పీడిస్తుంది. దుబ్బు మొదట్లో ఉండే సుడిదోమ నివారణకు పిచికారి మందులను మొదలు వద్ద కాక పైరు పైన చల్లుకుంటూ పోవటం వల్ల ఎంత మాత్రం ఉపయోగం ఉండదు. పైరుకు గాలి వెలుతురు ధారాళంగా తగిలేలా చూడటం, మురుగునీరు నిల్వకుండా చూడటం, నత్రజని ఎరువులను మితంగా వాడటం వంటి సమగ్ర యాజమాన్య పద్ధతులతో పాటుగా పిచికారీలను చేపట్టే విధానంలోనూ మెలకువలు పాటించినప్పుడే దోమను పూర్తిగా నివారించగలం. సుడిదోమ నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వై స్వాతి. ప్రస్తుతం వరి పంటలో సుడిదోమ ఆశించడానికి ఆస్కారం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగి గాలిలో తేమ శాతము ఎక్కువగా ఉండడం వలన సుడిదోమ అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా సన్నగింజ రకాలలో ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సుడిదోమ యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు అనేటివి దుబ్బు దశలో నుండి తర్వాత పంట కోత కోసే దశ వరకు కూడా ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి కాలిబాటలు తీసిన పొలాలలో అయితే తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాలిబాటలు తీయని రైతులు ఉన్నట్లయితే వాళ్ళు సన్నగింజ రకాల్లో ప్రత్యేకంగా పొలం లోపల దిగి సుమారుగా 50 దుబ్బుల వరకు చూసుకొని వాటి మీద ఏమైనా పిల్ల పురుగులు తల్లి పురుగులు అనేటివి ఉన్నావా లేవా అని చూసుకొని సస్యరక్షణ చర్యలు అనేటివి చేపట్టాలి. ఈ సుడిదోమ ఆశించినట్లయితే పిల్ల మరియు పెద్ద పురుగులు మొక్క మొదల నుండి రసాన్ని పీల్చడం జరుగుతుంది. రసాన్ని పీల్చడం వలన దుబ్బులు అనేటివి లేత పసుపు రంగులోకి మారిపోయి తర్వాత ముదురు ఎండుగడ్డి రంగులోకి మాడిపోవడం అనేది జరుగుతుంది. పక్క మొక్కలపైకి ఎగబాకి రసాన్ని పీల్చడం వలన మొక్కలు అనేటివి సుడులుగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం దోమపోటుగా అంటాము. ఈ దోమపోటు ఆశించిన వరిగడ్డిని పశువులు కూడా తినడానికి ఇష్టపడవు. కాబట్టి సూచించిన మందులు అయినటువంటి ముందుగా దుబ్బుల పైన 20 నుంచి 25 పిల్ల పురుగులు కానీ తల్లి పురుగులు కానీ దాటినట్లయితే ఎసిఫేట్ 300 గ్రాముల చొప్పున లేదా బుఫ్రోఫ్రెజిన్ అనే మందు 320 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి పైమెట్రోజోన్ అనే మందు దొరుకుతుంది. దాన్ని ఎకరానికి 120 గ్రాముల చొప్పున లేదా డైనటోఫిరాన్ అనే మందు ఎకరానికి 80 గ్రాముల చొప్పున లేదా ఎథిప్రోల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఎకరానికి 50 గ్రాముల చొప్పున ఎకరానికి సరిపడ 150 నుంచి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. ఈ పిచికారీ చేసే సమయంలో మొక్క యొక్క దుబ్బులు తడిచే విధంగా పిచికారీ చేసినట్లయితేనే పురుగులు అనేటివి తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పిల్ల మరియు తెల్ల పురుగులు మొక్క మొదల నుండి రసాన్ని పీల్చుతాయి. కాబట్టి మొక్క మొదలు తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే ఉధృతి అనేది తగ్గి తర్వాత వ్యాపించడానికి ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది. సూచించినటువంటి మందులను పిచికారీ చేసినట్లయితే మనకి పురుగు యొక్క నష్టాన్ని తగ్గించుకోవచ్చును.
నాటిన 7-8 నెలలకే ఫలసాయాన్నిచ్చే పండ్ల తోట బొప్పాయి. ఆకర్షణీయమైన రంగు, పరిమాణం, రవాణాను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాల రాకతో బొప్పాయి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న అధిక వేడి, బెట్ట పరిస్థితులకు ఈ పంటలో పెరుగుదల కొంత తగ్గి రసం పీల్చే పురుగుల తాకిడి పెరుగుతుంది. వీటిని సకాలంలో నివారించుకున్నప్పుడు మాత్రమే బొప్పాయికి ప్రధాన సమస్య అయిన వైరస్ తెగుళ్లు అదుపులో ఉంటాయి. అంతేకాదు, అవసరాన్ని బట్టి నీరు, పోషక యాజమాన్యాన్ని సకాలంలో చేపట్టాల్సి ఉంటుంది. బొప్పాయి తోటల్లో ప్రస్తుతం పాటించాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. బొప్పాయి అనేది వివిధ దశల్లో ఉంటుంది. కావున ఇప్పుడు వేసవిలో ఎండలు ఎక్కువ ఉధృతంగా ఉంటాయి కాబట్టి ఈ బొప్పాయి పంట సెన్సిటివ్గా ఉంటుంది. దీనికి కూడా కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో మనం మెయిన్గా పాటించాల్సింది ఏంటంటే డ్రిప్ పద్ధతిని పాటించాలి. వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. నాటిన 8 వారాల వరకు ఉన్న చెట్లకైతేనేమో 2 రోజులకు ఒకసారి 8 లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది. అదే పూత కాత దశలో ఉన్నటువంటి ఈ చెట్లకు రోజుకి 20 నుంచి 25 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కాబట్టి దాదాపుగా 3 గంటల వరకు డ్రిప్ని ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎండా తీవ్రత వల్ల కొన్ని సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా బోరాన్, జింక్ అండ్ కాల్షియం. సో బోరాన్ 1 లీటర్కి 1 గ్రాము, అలాగే చిల్లెటెడ్ జింక్ అయితే 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి కనీసం 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి పైన పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు కాల్షియం లోపం గమనించినట్లయితే కాయలు మీద మచ్చలు ఏర్పడి కుళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది. భాస్వర్ అనే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో చెట్టుకి 260 గ్రాముల చొప్పున 2 నెలలకు ఒకసారి మనము చెట్టు మొదట్లో ఫీట్‌న్నర దూరంలో సర్కిల్ లాగా చేసుకొని మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకొని మట్టి కప్పేయాలి. ఫెర్టిగేషన్ ద్వారా మనము నత్రజని, పొటాష్ అందించాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసము వారానికి ఒకసారి యూరియా 13.5 గ్రాములు, అలాగే పొటాష్ అయినట్లయితే ఎంఓపి రూపంలో 10.5 గ్రామ్స్ ఒక చెట్టుకి 1 వారానికి లెక్కన మనం డ్రిప్ ద్వారా ఈ ఫెర్టిలైజర్ని అందించినట్లయితే చెట్లు అనేది వేపుగా పెరుగుతాయి. ఎలాంటి ఎండ తీవ్రతను కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు చివరి వరుసల్లో ఉన్నటువంటి చెట్ల యొక్క ఎండ తీవ్రతకు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఆకులు అనేది మాడిపోవడం కానీ, కాయల మీద డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు కాయలు అనేది తొందరగా పండు ఆడిపోయినట్టు గమనించడం లేదా మెత్తగా పోవడం గమనించే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఔటర్ బార్డర్లో మనం ఎత్తుగా పెరిగేటువంటి జొన్న, మొక్కజొన్న లేదన్నటువంటి ఎత్తుగా పెరిగేటువంటి పశుగ్రాసాలను పర్మనెంట్గా పెంచుకున్నట్లయితే చెట్లకు కూడా మనకు ఎండ తీవ్రత నుంచి మనం రక్షించుకోవచ్చు. దీంతోపాటు రసం పీల్చే పురుగులను కూడా పక్క తోటల నుంచి మనకు రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో కాయ కటింగ్ ఉన్నట్లయితే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా మార్కెట్ కోసుకోవాలి. ఒకవేళ పండిన కాయలు కానీ, చిన్న కాయలు కానీ తోటలోనే వదిలేయకూడదు. ఎందుకంటే పండుగ అనేది ఆ కింద పడిన కాయల్లో దాని లార్వాస్ ఉంటాయి. దాని ద్వారా ఇంకొక జనరేషన్ తొందరగా ఫాస్ట్గా స్పేరప్ అవుతుంది. కాబట్టి ఈ కింద పడిన కాయలని చాలా జాగ్రత్తగా పోగేసి ఈ చెత్త చెదారం వేసి బయట తగలబెట్టేసేయాలి. పండుగను మనం నివారించుకోవడానికి పండుగ బుట్టలను ఎకరానికి 10 చొప్పున అమర్చి దీని ఉధృతి ఎలా ఉందనేది గమనించుకొని దానికి తగ్గట్టు పిచికారీలు స్ప్రే చేయడం చేసుకోవాలి. కోళ్లు సున్నిత జీవులు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను కోళ్లు అసలు తట్టుకోలేవు. అందువల్ల ఎండాకాలం కోళ్ల రైతులకు గడ్డుకాలంగా మారుతుంది. షెడ్లలో వేడిమి పెరగటం వల్ల కోళ్లు ఒత్తిడికి గురై మరణాల పాలవుతుంటాయి. పెరుగుతున్న శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి కోళ్లు ఎక్కువగా నీళ్లు తాగి పొట్ట నింపుకుంటాయి. దీంతో మేతలు తక్కువగా తింటాయి. వడదెబ్బకు గురైనందువల్ల జీవక్రియలు దెబ్బతిని ఫలితంగా గ్రుడ్ల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి తగ్గిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంటుంది. అందువల్ల ఫారాల్లో ఉష్ణోగ్రతలు పెరగకుండా చెట్లు పెంచుకోవడం, షెడ్లను తూర్పు పడమర దిశల్లో నిర్మించుకోవడం వంటి ముందస్తు ప్రణాళికతో పాటు
ప్రస్తుత వేసవిలో ఉత్పాదకత తగ్గకుండా సరైన జాగ్రత్త చర్యలు పాటించాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశువైద్యశాల పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి ఇలా తెలియజేస్తున్నారు. ఎండాకాలంలో కోళ్ళ ఫారాల యాజమాన్య పద్ధతులు జనరల్గా బ్రాయిలర్ కోళ్ళల్లో వాతావరణంలో ఉష్ణోగ్రత అంటే రూమ్ టెంపరేచర్ 22 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడు ఉన్నప్పుడు అది థర్మో న్యూట్రల్ జోన్ అంటారు. అంటే ఆ వాతావరణానికి కరెక్ట్ అవి మెయింటైన్ అవుతుంటాయి. లేయర్ విషయానికి వస్తే 23 నుంచి 28 సెంటీగ్రేడ్ వాతావరణంలో ఉష్ణోగ్రత ఉన్నప్పుడు వాటి జీవక్రియలు అనేది సక్రమంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు 28 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటిన తర్వాత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినా కొద్దీ వీటి శరీరంలో ఉష్ణ ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఉష్ణ ఒత్తిడి పెరుగుతుందో శరీరంలో కార్టిజాల్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల తినే తిండిని కొద్దిగా తగ్గిస్తూ ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కోల్పోవడం జరుగుతుంది. 28 దాటి ప్రతి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినా కొద్దీ దీని ఫీడ్ ఇంటేక్ అనేది 1.25% అనేది తగ్గిపోతుంది. అదే 38 దాటితే దాదాపు 3 to 4% ఫీడ్ ఇంటేక్ అనేది తగ్గుతుంది. ఈ కోళ్ళల్లో మనలాగా స్వెట్ గ్లాండ్స్ అంటే చెమట గ్రంథులు అనేటివి ఉండవు. ఇవి శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను బయటికి పంపడానికి ఓన్లీ ప్యాంటింగ్ అంటే నోటి ద్వారా గస పరచడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రతను బయటికి తీస్తుంది. ఈ యాజమాన్య పద్ధతుల ద్వారా ఈ టెంపరేచర్ని మనం తగ్గియడం కోళ్ళ ఫారాలలో, దానివల్ల రైతు లాభదాయకంగా కోళ్ళ ఫారాల మెయింటెనెన్స్ చేయవచ్చు. సమ్మర్ మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైనది వాటర్ మేనేజ్మెంట్ ఒకటి, వెంటిలేషన్ మేనేజ్మెంటు, తర్వాత షెడ్ మేనేజ్మెంటు, తర్వాత డిసీజ్ మేనేజ్మెంటు, తర్వాత లిట్టర్ మేనేజ్మెంటు, ఫీడ్ మేనేజ్మెంటు. ఈ 5 రకాలు చేయడం వల్ల ఈ ఎండాకాలంలో ఉన్న ఉష్ణోగ్రతను కోళ్ళు సమర్థవంతంగా తట్టుకునేలా చేసుకోవాలి. వాటర్ మేనేజ్మెంటు ఎండాకాలంలో కోళ్ళకి ఎల్లవేళలా చల్లని పరిశుభ్రమైన నీటిని ఎల్లవేళలో అందుబాటులో ఉంచాలి. ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ కూల్ వాటర్ తాగడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. రెగ్యులర్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటరింగ్ అనేది చేంజ్ చేయాలి, ఎక్కువసార్లు ఇవ్వాలి, కంటిన్యూగా అందుబాటులో ఉంచాలి. క్లీన్ వాటర్ సోర్స్ ఉండేటట్లు చూసుకోవడము, ఇచ్చే వాటర్లో కూడా క్లోరినేషన్ చేయడము. అంటే ఉదాహరణకు 1000 లీటర్ వాటర్కు ఒక 5 grams బ్లీచింగ్ పౌడర్ కలుపుకోవడం ద్వారా క్లోరినేషన్ అవుతుంది. ఒక 1/2 hour తర్వాత ఈ వాటర్ని మనం కోళ్ళకి ఇవ్వడం. వాటర్ ట్యాంకుల పైన గన్నీ బ్యాగ్స్ వేసి ఈ గన్నీ బ్యాగ్స్కు వాటర్ తడపడం ద్వారా ఈ ట్యాంకు వేడెక్కకుండా ఉంటుంది. చల్లటి వాటర్ అందుబాటులో ఉంటాయి. ఈ ఫిక్స్ చేసిన పైప్ లైన్స్ కూడా గన్నీ బ్యాగ్స్ తడిపి వేయడం వల్ల ఈ పైప్ లైన్లో ఉన్న వాటర్ కూడా వేడెక్కకుండా ఉండి చల్లటి వాటర్ కోళ్ళకు అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు. రెండవ మేనేజ్మెంటు వెంటిలేషన్ మేనేజ్మెంటు. మనం కట్టే షెడ్ తూర్పు పడమర ఉండేలా చూసుకోవడం వల్ల డైరెక్ట్ సన్లైట్ అనేది షెడ్ లోపలికి రాదు. దానివల్ల ఉష్ణోగ్రత అనేది షెడ్ లోపల తక్కువగా ఉంటుంది. ఈ వెంటిలేషన్తో పాటు షెడ్ మేనేజ్మెంటు, షెడ్ లోపలి మేనేజ్మెంట్ చేయాలి, తర్వాత వెలుపల మేనేజ్మెంటు. షెడ్ రూఫ్ మేనేజ్మెంట్ మనం చూసుకుంటే పైన ఒరిగడ్డిని కానీ జమ్ముని కానీ చెరుకు ఆకులను కానీ పరవడం వల్ల డైరెక్ట్ ఈ రేకుల పైన కానీ సిమెంట్ రేకుల పైన కానీ ఎండ పడకపోవడం వల్ల ఈ రేకులు వేడెక్కడం అనేది తగ్గిపోతుంది. షెడ్ లోపల టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. ఈ జమ్ము గడ్డి కానీ ఒరిగడ్డి మీద స్ప్రింక్లర్సు ఫాగర్సు పెట్టి ఈ వాటర్ను చల్లుతుండడం వల్ల పైన కూల్గా ఉండడం వల్ల షెడ్ లోపల కూడా టెంపరేచర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంటుంది. షెడ్ పక్కల ఇరువైపులా కూడా గన్నీ బ్యాగ్స్ కట్టుకొని ఈ గన్నీ బ్యాగ్స్కు వాటర్ డ్రిప్ను పెట్టుకోవడం వల్ల కంటిన్యూగా ఈ వాటర్ డ్రిప్ ద్వారా గన్నీ బ్యాగ్ తడవడము, ఈ గాలి అనేది దానివల్ల దాన్ని ఫ్రీగా యాక్సెస్ చేయడం వల్ల చల్లటి గాలి షెడ్ లోపలికి ఎంటర్ కావడంతో టెంపరేచర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది.
షెడ్ లోపల ఫాగర్స్ కానీ ఫ్యాన్స్ కానీ మైల్డ్ స్ప్రింక్లర్స్ కానీ పెట్టుకోవడం వల్ల షెడ్ లోపల టెంపరేచర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. టెంపరేచర్ అనేది 5 నుంచి 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల కోళ్ళల్లో ఒత్తిడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. తర్వాత ఫీడ్ మేనేజ్మెంటు, మధ్యాహ్నం ఫీడు దాదాపు తగ్గియాలి. ఎందుకంటే మధ్యాహ్నం ఫీడ్ తిన్నప్పుడు డైజెషన్ అనే ప్రాసెస్లో డైజెస్టివ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంటుంది. బయటి హీట్తో పాటు శరీరంలో లోపల హీట్ రావడం వల్ల టెంపరేచర్ అనేది ఇంకెక్కువ కావడం జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఫీడింగ్ అనేది మార్నింగ్ ఈవినింగ్ అనేది చేసుకోవడము చాలా మంచిది. తర్వాత ఈ మార్నింగ్ ఈవినింగ్ కూడా మల్టిపుల్ ఫ్రీక్వెంట్గా ఫీడ్ ఇవ్వాలి. అంటే కొద్దిగా ఫ్రీక్వెంట్గా ఇవ్వడం వల్ల అది ఆ ప్రొడక్షన్ లాస్ కాకుండా ఉంటుంది. ఫీడ్ ఇచ్చేది కూడా మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి. మన ఫీడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉండకుండా అమినో యాసిడ్స్ అనేటివి ఒక 5 to 10% కలుపుకోవడం వల్ల ప్రోటీన్ సోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆయిల్ ఉండేటట్లు ఎక్కువగా చూసుకోవడం వల్ల ఈ ఆయిల్ ద్వారా వచ్చే ఎనర్జీ అనేది బాడీలో టెంపరేచర్ పెరగదు. ఈ ఫీడ్లో ప్రొబయోటిక్స్ వేయడం వల్ల రోగాలు రాకుండా టెంపరేచర్ తట్టుకునే కెపాసిటీ వస్తుంది. ఎండాకాలంలో శరీరం ఎక్కువ ప్యాంటింగ్ చేస్తుంది కోడి తన లోపల ఉన్న టెంపరేచర్ తగ్గియడం. దానివల్ల ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతాయి. ఎలక్ట్రోలైట్స్ లాస్ అయితే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి చనిపోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఇవ్వడము, ఫీడ్లో క్వాలిటీ ఎలక్ట్రోలైట్స్, తర్వాత మినరల్స్, విటమిన్స్, ఎస్పెషల్లీ విటమిన్ సి, బి కాంప్లెక్స్, విటమిన్ ఈ, సెలీనియం, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్గా స్ట్రెస్ రిలీవర్స్గా తగిన మోతాదులో వాడుకోవడం వల్ల హీట్ స్ట్రెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత లిట్టర్ మేనేజ్మెంటు, లిట్టర్ ఎక్కువ మందం ఉండడము, ఎక్కువ రోజులు ఉండడం వల్ల దీంట్లో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంటుంది. కాబట్టి డ్రైగా ఉండేటట్లు చూసుకోవడం లిట్టర్ని. తర్వాత బ్రాయిలర్ ఫామ్లో మినిమం 4 ఇంచులు ఉండేలా చూసుకోవడము, ఈ లిట్టర్ మ్యాటింగ్ కాకుండా ఉండేలా చూసుకోవడము, అమోనియా లేకుండా, ఎందుకంటే అమోనియా కోళ్ళ ఫారంలో పెరగడం వల్ల ఈ హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. కాబట్టి అమోనియా లేకుండా చూసుకోవడం కూడా అతి ముఖ్యమైనది. తర్వాత రెగ్యులర్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. తర్వాత బయోసెక్యూరిటీ మెజర్స్ అనేటివి ఎండాకాలంలో ఎక్కువ పాటించాలి. అలాగే ఎండాకాలంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కాక్సీడియోసిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవసరం కొద్ది తగిన మోతాదులో కాక్సీడియోస్టాట్ మెడికేషన్ కూడా అందివ్వడం అతి ముఖ్యమైన ఇంపార్టెంట్. అలాగే మనం చేసే యాక్టివిటీస్ కూడా ఎండాకాలంలో చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు డిబికింగ్ అంటే ముక్కును కత్తిరించడం కానీ, వ్యాక్సినేషన్ వేయడం కానీ, కోళ్ళను ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఎట్టి పరిస్థితిలో హాటర్ డే అంటే మధ్యాహ్నం అంటే 10 నుంచి 3, 4 గంటలు 5 గంటల వరకు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. కోళ్ళను మానిటరింగ్ అనేది రెగ్యులర్గా చేయాలి. ఎస్పెషల్లీ హాటర్ పార్ట్ ఆఫ్ ద డే ఎక్కువగా మానిటరింగ్ చేయాలి. ఏవైనా కోళ్ళు ఎక్కువగా ప్యాంటింగ్ కానీ, ర్యాపిడ్ బ్రీతింగ్ కానీ, అంటే ఊపిరి తీసుకోవడం ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటివి మాత్రం ఇమ్మీడియట్గా మళ్ళీ ఫాగర్స్ చేసి ఫాగింగ్ చేసుకోవడము, అవసరమైతే ఎక్కువగా ప్యాంటింగ్ చేసే వాటిని తీసుకుపోయి కూల్ వాటర్లో తల బయటకు ఉంచి మిగతా బాడీని ఒక 2-3 నిమిషాలు ముంచడం వల్ల ఈ స్ట్రెస్ అనేది, టెంపరేచర్ అనేది తగ్గి కోళ్ళల్లో మరణాలు అనేటివి తగ్గిపోతాయి. అన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఎండాకాలంలో ఈ కోళ్ళ పరిశ్రమలో లాభాలు పొందవచ్చు మనం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, గూడూరు నిమ్మ మార్కెట్లలో ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి మాసాలలో 80 కిలోల బస్తా ధర 600 నుండి 800 వరకు విక్రయించిన రైతులు మార్చి, ఏప్రిల్ మాసాలలో 8,000 నుండి 10,000కు విక్రయించారు.
ప్రస్తుతం సైజును బట్టి 10,500 నుండి 12,000 వరకు ధర పలుకుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రేట్ అయితే 600, 400 కాడి నుంచి 600 దాకా 700 దాకా కొనేరు. ఇప్పుడైతే ఫిబ్రవరి నుంచి మామూలుగా 4,000 కాడి నుంచి మామూలుగా రేట్లు ఉన్నాయి. ఇప్పుడైతే తోటలో కాయలు సక్రంగా లేవు, దిగుబడి అయితే తక్కువ వస్తుంది. తోటలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మామూలుగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 8,000 కాడి నుంచి 10,600 దాకా మార్కెట్ లో లక్షణంగా హ్యాపీగా ఉండరు రైతులు. 9,500 నుంచి 10,500 మార్కెట్ నచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు 400కి 600 కూడా ఇచ్చిపోయి బస్తా 400, 500, 600 కూడా ఇచ్చి. ఇప్పుడు ఎండ్ల కాస్ట్ ఉన్నాయి కానీ ఇంకా మంచు ఉంది. మంచు దగ్గరనే పెరిగే అవకాశం ఉంది. 15,000 కూడా రావచ్చు. నిమ్మ రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఇబ్బంది లేదు. ఫిబ్రవరి 3 తేదీ నుంచి అమితంగా అమ్మతాయి కాయలు. ఏప్రిల్ 15, 16 తేదీ కల్లా 12,000 పోతాయి. ఇంకా 15,000 పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి. 10,000, 11,000 దాకా పోతున్నాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. కాయలు కొంచెం తక్కువగా ఉన్నాయి తోటల్లో. రేపు నెలలో ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చు. జనవరి, ఫిబ్రవరిలో చాలా తక్కువ ఉన్నాయి రేట్లు. ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. రైతులు బాగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఏప్రిల్ ప్రారంభం నుంచి నిమ్మ ధరల్లో మరింత పెరుగుదల కనిపిస్తోంది. కిలో 135 నుండి 150 వరకు మధ్య పలుకుతోంది. పెరుగుతున్న ఎండలతో నిమ్మకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఢిల్లీ, లక్నో, వారణాసి, జైపూర్, భువనేశ్వర్, పాట్నా వంటి ఉత్తరాది మార్కెట్ల నుంచి పెరిగిన డిమాండే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు నిమ్మకాయల రాక తగ్గడంతో పొదలకూరు, గూడూరు చుట్టుపక్కల మార్కెట్ల సరఫరాపై ఆధారపడడం వల్ల ధరలు పెరిగాయంటున్నారు. అయితే చాలా తోటల్లో సరుకు లేకపోవడంతో ఈ ధరల వల్ల కొద్ది మంది రైతులు మాత్రమే లాభపడ్డారు. నవంబర్, డిసెంబర్ లో 600-700 నిమ్మకాయలు ఇప్పుడు 10,000 పైన అచ్చులుగా పోతా ఉంది. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాయలు తక్కువగా ఉన్నాయి. మనకి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 4-5 రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. రోజు ఒక 250 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. నార్త్ మార్కెట్లు బాగున్నాయి, సౌత్ మార్కెట్లు బాగున్నాయి. సో దానివల్ల రైతులకి ఆశాజనకంగా ఉన్నది. నిమ్మకాయలకి అయితే డిమాండ్ అయితే బాగానే ఉంది, కానీ డిమాండ్ తగ్గట్టు దిగుబడి లేదు. తగ్గింది రోజు డిమాండ్, దిగుబడి తగ్గుతా వస్తుంది. ఆ ఉన్నాయి కూడా క్వాలిటీ వచ్చి 30%, 70% క్వాలిటీ తగ్గిపోయింది. ఆ 30% అయితే మంచి హై రేట్ ఉంది. వాటికి 30%, 70% మధ్యలో 50 రూపాయలు వేసాం కేజీ. 100 రూపాయలు, 150 రూపాయలు మార్కెట్. ఈ సన్నకాయలంతా 100 నుంచి అంటే ఏ స్టేజ్ వచ్చి క్వాలిటీ 110, 120 క్వాలిటీ కాయలు అయితే 150 రూపాయలు. డిమాండ్ బాగా పెరిగింది. 200 సరుకులు. రేపు నెలలో మనకి ఎండలు పెరగతాయి కానీ సరుకులు అయితే పెరిగేదానికి ఛాన్స్. అది మనకి బాగా ఫ్లవరింగ్ వచ్చిన టైంలో నిమ్మ చెట్ల వాతావరణం డిసెంబర్ నెల లాస్ట్ లో ఒక పూత స్టార్ట్ అయ్యే టైంలో కంటిన్యూ 1 వారం రోజులు పెద్ద వర్షం పడ్డది. ఆ వర్షంకి జామ శాతం ఎక్కువ అయ్యేదానికి 4 రోజులు అది ఆరక ఆ టైంలో వచ్చిన పూత పిండి అంతా గూడులు వస్తుంది, మాడిపోయింది అన్నమాట. నవంబర్, డిసెంబర్ లో మార్కెట్ తల్లి చాలా తక్కువ ఉన్నది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల తోటల్లో కాపు చాలా వరకు తగ్గిపోయింది. దీంతో తోటల్లో కాపు ఉన్న రైతులకే మార్కెట్ ధరలు కలిసి వస్తున్నాయంటూ రైతులు అంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.